రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 6వ భాగం 16/11/25 అంటరానితనం నిర్మూలన. 1923లో నేను జైల్లో ఉండగా అంటరానితనం నిర్మూలనకు గాంధీ మహాత్ముడు తన యావచ్చక్తిని కేంద్రీకరించటానికి నిశ్చయించి హరిజన దేవాలయ ప్రవేశం, గ్రామ సమిష్టి బావులలో నీరు తోడుకోవటానికి వాడికి అవకాశం కలగజేయడం వగైరా కార్యక్రమాలని నిర్ణయించారు. చెరుకువాడ వెంకట నరసింహం పంతులు గారు కడలూరు జైలు నుంచి నాకంటే ముందే విడుదలయ్యారు. మా ఊరిలోని కొందరు వారికి చిరపరిచితులు. వారి మేనమామలది మా ఊరే. ఆయన జన్మించింది మా ఊరిలో, వారి తాతగారి ఇంట్లో. వారి అక్కగారిని మా ఊరే ఇచ్చారు, ఘంటసాల ఉద్దండ నరసింహం గారు. ఈ విషయమై గ్రామ పెత్తందారులు కొంతమందిని కలుసుకొని బావులలో హరిజనులు నీరు తోడుకునే విషయంలో వారు కొంత వెనక ముందులాడి ఒక నిర్ణయానికి వెంటనే రాలేక ఈ ఊరి కాంగ్రెస్ నాయకుడు బ్రహ్మయ్య, ఆ బ్రహ్మయ్య మామ సుబ్బయ్య గారు పెత్తందారులో ముఖ్యుడు. ఆయన సరేనంటే మేం కూడా సరేనంటాం అన్నారట. అప్పుడు మా మేనమామ గారిని నరసింహం గారు, మిత్రుడు వెంకట సుబ్బయ్య గారు కలుసుకోగా సాయంత్రం నేను మా దొడ్డి వద్ద ఉంటా, వారందరినీ కలుపుకొని మీరు అక్కడికి రండి, మా దొడ్డి ముందు మంచినీళ్ల బావి, మనం అందరం ఆలోచించుకొని ఒక నిర్ణయం చేద్దామని చెప్పి సాయంత్రం అందరూ వచ్చాక మా పాలేరు గురుముత్తు నరసయ్యను పిలిచి అక్కడ నూతిలో నీరు తోడించి మా మేనమామ గారు అందరి ఎదుట చెరుకువాడ నరసింహం గారితో, నేను శుద్ధ శ్రోత్రియుడు, నాకు అంటూ ఆచారాలు నిష్ఠా ఎక్కువ, అయితే నా మేలడ్డుడు పెంచి వేశాను, పిల్లనిచ్చి పెళ్లి చేశాను. అతడు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ చెప్పినట్టు చేస్తున్నాడు. అతడు జైలు నుంచి వచ్చిన తరువాత హరిజనుల చేత మంచినీళ్ళు ఎలాగో తెప్పిస్తారు. అతని కంటే విన్నప్పుడు నేను ఎలాగా హరిజన్ చేతి నీళ్లు తాగక తప్పలే. నా ఆచారాల కంటే నాకు బ్రహ్మయ్య ఎక్కువ. మా బ్రహ్మయ్య మునిగిందే నాకు గంగా అని చెప్పి హరిజనుని చేతి నీళ్లు ఆయన తాగాడు. ఆ తర్వాత అందరూ తాగారు. అప్పుడు గ్రామంలోని పబ్లిక్ నూతలన్నిటిలో హరిజనుల చేత నీరు తోడించడం జరిగింది. నేను జైలు నుంచి వచ్చిన తర్వాత నరసింహం గారు నాతో, మీ మామయ్యకు నీ మీద చాలా ప్రేమయ్యా అని పై కథ అంతా చెప్పారు. నిజంగా ఆయనకు నా మీద ఆయన బిడ్డల కంటే ఎక్కువ. చివరి రోజుల్లో నా నిర్ణయమే ఆయన నిర్ణయం. 1933లో నేను జైల్లో ఉండగానే 1000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి వచ్చినప్పుడు 34లో హరిజన దేవాలయ ప్రవేశ సందర్భంలో శుద్ధ శ్రోత్రియుడు తనకు సన్నిహిత స్నేహితులు అయిన బ్రాహ్మణులతో ఈ సందర్భంలో ఘర్షణ పడాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఆయన నన్నే బలపరిచి నా వాదనను పోషించి 1945లో జైలు నుంచి విడుదలయ్యాక కమ్యూనిస్టులతో నిరంతరం ఘర్షణ పడటం, నిరంతరం అగ్ని భయాలతో ప్రాణ భయాలతో నిరంతరం ప్రాణభయాలతో ప్రాణాలను గుప్పితబెట్టుకొని జరిగే రోజుల్లో కూడా ఆయన ఒకసారి అయినా అధైర్యంపు మాట ఆడలే. నా కార్యక్రమాలని జయప్రదం కాగలవని ఆయన మనోధైర్యం. గ్రామంలో మిడిల్ స్కూల్ స్థాపించడం, దాన్ని హై స్కూల్గా చేయటం, దాని భవన నిర్మాణానికి ప్రయత్నం, రోడ్ల నిర్మాణం, మాగాణి సాగుకు ప్రయత్నాలు, ఇవన్నీ నేను చేయటం ఆయనకి ఆనందం. అది 10 మందికి సహాయం చేయటం, పేరు ప్రతిష్టలు సంపాదించుకొని కుటుంబ గౌరవ మర్యాదలు పెంచుకొని ఫలానా వారి అబ్బాయి అని పెంచుకోవడం ఆయనకి ఇష్టమైన పని. మొదట్లో నాకు ఉన్నత విద్య రానందుకు విచారించిన ఆ తర్వాత అలాంటి అసంతృప్తి ఆయన మర్చిపోయారు. భూములను కొన్నప్పుడు, శాసనసభకు అభ్యర్థిగా నిలిచినప్పుడు కొందరికి నేను ప్రామిసరీ నోటు వ్రాసి అప్పు తీసుకోవడం గమనించి తాను తన జీవితంలో ఎలాంటి అవసరం ఏర్పడినా మరొకరికి నోటు వ్రాయలే.
అని చెప్పగా నేను కూడా మీలాగా నోట్లు రాయకుండా ఉండాలని మీ హెచ్చరిక అని నేను ప్రశ్నించగా అవును. అప్పటి నుంచి సుమారు 30 సంవత్సరాల నుంచి నేను కూడా అదే నియమాన్ని పాటిస్తున్నా. ఆయన కుమార్తె చిరంజీవి సరస్వతిని నాకిచ్చి వివాహం చేశారు. నా కుమార్తె చిరంజీవి యశోదమ్మ తన కుమారుడు చిరంజీవి చిత్తయ్యకు ఇవ్వవలసిందిగా కోరారు. ఆ వివాహం కూడా ఆయన యాజమాన్యంలోనే జరిగింది. మా అందరి చేత సపర్యలనంది ప్రశాంతంగా 82వ ఏట ఆయన పరమపదించారు. 1917లో స్కూల్ ఫైనల్లో చదువుకు సర్ది చెప్పి శ్రీ రామ్మోహన పుస్తక భండాగార నిర్వహణ ప్రధానంగా చూసుకుంటూ గ్రామ వ్యవహారాల్లో కొద్దో గొప్ప జోక్యం కలిగించుకుంటూ పాత పెత్తందారుల వెనక కొత్త పెత్తందారులమంటూ తిరగజొచ్చారు. గ్రామంలో ఉన్న 2 పార్టీల నాయకుల సన్నిహితంగా చేసి గ్రామంలో జరిగే తగాదాలు వగైరా పంచాయతీల ద్వారా తీర్చుకోవటానికి మా శక్తి అంతా వినియోగించాం. ఈయన వ్రాతలో మా మేనమామ అంటే నేను పండిత గొర్రెపాడి వెంకట సుబ్బయ్య, వేమూరి సీతారామయ్య 1917 నుంచి 20 వరకు బందరు వచ్చినప్పుడల్లా కృష్ణరాయల వారి దర్బారు అంటే ముట్టూరి అక్కడ జరిగే చర్చలు విని ఆనందించడం జరిగేది. సహాయ నిరాకరణ ఉద్యమం 1920 సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం స్వరాజ్య సంరంభం ప్రారంభమై మమ్మల్ని సైనికులుగా ఈ ఉద్యమానికి ఆహ్వానించారు. ఘంటసాల్లో దివి తాలూకాలో మహాజనసభ దిగ్విజయంగా జరుపుతున్న బాలవీరుడుగా తాలూకా అంతటా ప్రచారానికి బయలుదేరి అవనిగడ్డ నుండి ఒట్టూరి కృష్ణారావు పంతులు గారు, చెరుకువాడ వెంకట నరసింహం గారు, బోడి నారాయణరావు గారులతో కోడూరు చేరారు. ఆనాటి సభకు కృష్ణారావు పంతులు గారిని అధ్యక్షులుగా కోరుకున్నారు. పెద్దలంతా వారు చిరునవ్వుతో నా వైపు చూసి ఆయన మీ సభాధ్యక్షుడు అన్నారు. అందరిలోకి నేను చిన్నవాడు. అప్పటికి ఏ సభకు అధ్యక్షత వహించి చాలా ఉక్కిరి బిక్కిరి, పర్వాలేదు అధ్యక్షత వహించు అని ఆదేశం. ఆ అగ్రాసనాధిపతి మూగం మాత్రం కాదు, దేశ పరిస్థితులు, మహాత్ముని నాయకత్వం, సహాయ నిరాకరణ ఉద్యమం, పంజాబ్ సభలు, మన రాష్ట్రంలో జస్టిస్ పార్టీ మితవాదుల అభ్యర్థిత్వాల గురించి మాట్లాడు. పంజాబ్ వధలను గురించి నిప్పుల వర్షం కురిపించి రణభేరి మ్రోగించారు పంతులుగా. సభ తర్వాత ముట్టూరి వారు, చెరుకువాడవారు నేనేమో అక్కడ వచ్చేవాడినని భావించాలనుకుంటున్నారు. అబ్జవ సంరంభంలో మునిగిపోయారు. మద్రాసు రాష్ట్రం మొత్తంలో మనసబు కరణాలు కూడా ఓటు వేయక ఖాళీ పెట్టెలను పంపిన పోలింగ్ స్టేషన్లో మా ఘంటసాల ఒక్కటే. గురువుల అభినందనలు అందుకొని వీరులను అనిపించుకున్నా నేను అని మన బ్రహ్మయ్య గారు రొమ్ము తలుచుకొని మనకు చెప్తున్నా. నా గురుదేవుడు శ్రీ ముట్నూరి. కాంగ్రెస్ సంఘాలు వచ్చాయి. 1920-21లో తూర్పు కృష్ణా కాంగ్రెస్ అధ్యక్షుడు ముట్నూరి వారు, ప్రధాన కార్యదర్శి భోగరాజు పట్టాభి సీతారామయ్య. సంవత్సరం గడిచింది. నూతన సంవత్సరం 21-22 కమిటీ నిర్మాణానికి బందర్ టౌన్ హాల్లో సమావేశమై యథాతథంగా ముట్నూరి వారి ఉంచాల్సిందిగా నేను వారి పేరు ప్రతిపాదించి వారు ముట్నూరి వారు అందరూ ఆశ్చర్యపడే నా పేరు సూచించారు. నేనేమిటి జిల్లా కాంగ్రెస్ సంఘానికి అధ్యక్షత వహించడమే చాలా చిన్నాడి, నా వల్ల కాదు, నేను నా పేరును ఉపసంహరించుకుంటున్నా అన్న. నేను పెద్దవాళ్ళను, నా వల్ల అస్సలు కాదు, నేను ఉపసంహరించుకుంటున్నాను అన్నారు ముట్నూరి గారు. వారు భోగరాజు వారు నేత్రావధానం చేసుకున్నారు. ఇద్దరి ఉపసంహరణ ఒప్పుకోబడ ఓటుకు పెడుతున్నా అన్నారు నాయకులు పట్టారు. పెద్దవారందరూ నాకు చేతులెత్తారు. నేను నా తోటి యువకులు పంతులు గారి వైపు చేతులెత్తి లెక్కల్లో నాకు ఒక ఓటు హెచ్చుబడి అయ్యావు అధ్యక్షుడివి, రా కుర్చీ ఎక్కువ అన్నారు పంతులుగా. భయపడుతూ వెళ్ళి కూర్చున్నా. నేను అధ్యక్షుడను,
పట్టాభిగారు ప్రధాన కార్యదర్శి. ఇదంతా శ్రీకృష్ణ మాయ. కృష్ణారావు గారు. బందరుతో నాకు గల సంబంధం విడవరానిదై తరచు బందరు దర్బారు దర్శించే భాగ్యం, పెద్దల సంభాషణలు వినే అదృష్టం కలిగి తూర్పు కృష్ణ కాంగ్రెస్ రంగంలో పట్టాభిగారి తర్వాత వాడుగా పరిగణించబడే అదృష్టం నాకు కలిగి 1927 గురువులు ముగ్గురి ఆశీర్వచనాలతో బందరు తాలూకా బోర్డు అధ్యక్షత సిద్ధించింది. తెలుగులో పరిపాలన జరపడం, ఖద్దరు అంటరానితనాలను గురించి ప్రత్యేక శ్రద్ధతో ప్రబోధాలు, గ్రామాల్లో ఉపన్యాసాలు, సైమన్ కమిషన్ వచ్చిన సందర్భంగా ఆఫీసుపై నల్ల జెండా ఎగరేసి పాఠశాలలు మూయడం వగైరా కార్యక్రమాలు, ఇతర పరిపాలనా వ్యవహారాలు ఎప్పటికప్పుడు కృష్ణారావు పంతులు గారు నా వల్ల విని సలహా ఇచ్చేవారు. పరిపాలనా సందర్భంలో పెద్దలతో వచ్చిన అభిప్రాయ భేదాలు పోగొట్టి సరిచేయటంలో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎలాంటి కష్టాలు నాకు రాకుండా కంటికి రెప్పలాగా కాచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొత్తి పద్మలత గారు కొత్తగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారికి ధన్యవాదాలు. నంద్యాల రాజకీయ సభ 1937లో నంద్యాలలో జరిగిన 18వ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ సహ మహాసభ అధ్యక్షత తలవని తలంపుగా నా మీద పడి ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఎందుకు భగీరథ ప్రయత్నాలు చేసిన వాళ్ళందరినీ వరించకుండా ఘంటసాలలో ఉన్న నన్నే వరించడానికి కారణం 1931 చల్లపల్లి రాజా గారితో జరిగిన అసెంబ్లీ పోటీలో నన్ను గురించి కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రికల భావాలు అన్ని జిల్లాల వాళ్ళని ఆకర్షించి నాకే ఓటు వేసేట్టు చేశాయి. ఘంటసాలలో ప్రశాంతంగా కూర్చొని అధ్యక్షోపన్యాసం తెలుగులో వ్రాసుకొని పట్టాభిగారికి చూపించి ఎన్నేళ్లకు తెలుగులో అధ్యక్షోపన్యాసం వినే అదృష్టం దేశానికి కలిగి సంతోషమని నేను వ్రాయని కొన్ని విషయాల గురించి వీటిని గురించి కూడా మీరు వ్రాసి కృష్ణారావుకు చూపించండి. నేను అలాగే చేశాను. వారు దానికి మెరుగులు పెట్టి ఆకర్షవంతంగా హెడ్డింగులు పెట్టి అచ్చు ఎక్కిచ్చారు. 1000 పత్రికలో అన్ని పత్రికలలో ఆ నా ఉపన్యాసం వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి ముఖ్యుల జాబితాలు నా పేరు కూడా ఆంధ్రకేసి ప్రకాశం పంతులు రెవెన్యూ మంత్రిగా, మహర్షి సాంబమూర్తి గారు స్పీకర్గా వెళ్ళడం వల్ల రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శి పదవులు ఖాళీ. కృష్ణారావు పంతులు గారితో ఈ విషయం చెప్పి ప్రయత్నం చేస్తే నేను ప్రధాన కార్యదర్శిని అయ్యేటట్టున్నాను. పట్టాభిగారిని అధ్యక్షులుగా ఉండమని మీరే చెప్పండి, నేను చెబితే నాకెందుకు అంటారు. సరే, నువ్వు అధ్యక్షుడిగా ఉండు, పట్టాభి కార్యదర్శిగా ఉంటాడు. బ్రాహ్మణేతరుడు కిరీటధారణకు అర్హుడు. బ్రాహ్మణుడెప్పుడు మంత్రిగా ఉండటానికి మాత్రమే అర్హుడన్నారు. అది న్యాయం కాదు. వారిని అధ్యక్షుడిగా ఉండమని చెప్పండి. వెనక మీరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షత కార్యదర్శులుగా ఉన్నారుగా, అలాగే ఉండండి అన్న. వారికి నా పై గల అనురాగం అలాంటి. సరే, నేను కార్యదర్శిగా ఉండటానికి కారణాలు పట్టాభిగారు అధ్యక్షులుగా ఉండాల్సిన అవసరం సవివరంగా చెప్పి వారి ఆమోద ముద్ర వేయించుకొని నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న జరిగిన సంఘటనలు ఎప్పటికప్పుడు వారికి చెప్పడం, వారి అంగీకారం పొందటం, సందేహ నివృత్తులు చేసుకోవటం జరిగి రైతు ఉద్యమంలో కానీ, జమీందారీ రైతు ఉద్యమంలో కానీ వారి సలహా సంప్రదింపులు ఎప్పుడూ నాకు ఉండే. వారు వెనక ఉండి చుక్కాని నడుపుతుంటే నేను గడకర్రతో పడవ నడిపేవాడు. పట్టాభిగారితో నేను ఎక్కువ కాలం గడుపుతున్న వారిని సముద్రుడుగానో హిమాలయ పర్వతంగానో చూడాల్సి వచ్చాయి. కృష్ణారావు పంతులు గారు మాత్రం నిరంతర నన్ను పునీతమనచే పవిత్ర కృష్ణమ్మ తల్లిగా నేను భావించి నమ్రతతో వారు చెప్పిన దానికి అంటూ చెప్పే స్థితిలో నన్ను ఉంచారు. దీనికంతకు నాపై వారు కురిపించారు ప్రేమ వర్షం అంటే అతిశయోక్తేం కాదు. ఒక సందర్భంలో వారి కృష్ణాపత్రికలో పట్టాభిగారిపై నే చేసిన ఒక విమర్శను గురించి
నేను హెచ్చరించడం జరిగి వారు వెంటనే ఈ కింది విధంగా సమాధానం ఈ కిరీటం, ఈ భుజకీర్తులు, ఈ కాగితం కలం కృష్ణాపత్రిక సంపాదకుడుగా దేవుడి సైతం లక్ష్య పెట్టేది లేదు. శత్రు భేదం ఈ కలం పాటించ. ఈ విషయం గుర్తెరిగి నువ్వు నడుచుకో. నీతో చెప్పిన నీ గురువు ఈ విషయం చెప్పు. కృష్ణాపత్రిక సంపాదకుడు వేరు, ముట్నూరి కృష్ణారావు వేరు. ఈ భేదం గమనించి నా నుంచి మీరేమైనా ఆశించండి అని. ఆయన ఆకారం ఎంత ఆకర్షవంతము, ఆయన విమల ప్రవర్తన, నిష్కామ భావం అంత అనుసరణీయ. ముట్నూరు వారికి కృష్ణాపత్రిక ముద్రణాలయం మీద ఖర్చులు పోను నెలకు 100 రూపాయలు మాత్రమే మిగిలే 100. ఆ 100 రూపాయలతో కుటుంబ పోషణ మిత వ్యయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చే. ఒక రోజున పట్టాభిగారు కృష్ణారావు కృష్ణా ప్రెస్ను 3-4 వేల పెట్టుబడితో అభివృద్ధి చేస్తే నెలకు 400 రూపాయల రాబడి రావాలి. ఈ విషయం నేను 2 సార్లు హెచ్చరించిన ఆయనకు అందుకు సంసిద్ధంగా ఉన్నట్టు కనపడ. మీరైనా నచ్చ చెప్పండి అని అన్నారు నాతో. నేను ఈ సంభాషణ కృష్ణారావు గారికి చెప్పగా నా ముసలితనపు జీవన భృతికి దాచుకున్నది 5,000 రూపాయలు. దానిలో 3-4 వేలు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. పైగా నేను పట్టాభిని కాను కదా. కృష్ణారావు 4,000 ఖర్చు పెట్టిన తర్వాత హెచ్చు రాబడిని తీయగల శక్తి నాకు లేదన్న విషయం నాకు తెలుసు. అది కాక నెలకు నా కుటుంబ ఖర్చుకు 100 రూపాయలు చాలు. అంతకంటే ఎక్కువ వస్తే నేనేం చేసుకోనయ్యా? ఇది ఆయన మనఃప్రవృత్తి. ఆయన 1929లో ఖద్దరు పర్యటనలో మహాత్ముడు బందరు వచ్చినప్పుడు ఆధ్యాత్మిక తేజస్వి అని గాంధీ ఆయన మెచ్చారు. వారి ఆఖరు రోజుల్లో నేను వారి ఆఫీసుకు వెళ్ళినప్పుడు, ఒరేయ్ వీడు వెర్రిపోతాడు, ఇక ఉండేది లేదన్నాడు. నన్ను ఒరేయ్ అని పేరు పిలవడం అదే ప్రథమం, అదే ఆఖరు కూడా. ఆ సంభాషణ జరుగుతుండగా ఎలక్ట్రిక్ బెల్ దానంతట అది మెయిన్ స్విచ్ ఆఫ్ చేసినా అది మోగుతూనే ఉంది. అప్పుడు వారన్నారు, అది ఆగదురా, నాకు తెలుసు. మీకేం తెలుస్తుందరా దాని గురించి? అది యర్మధర్మరాజు దున్నపోతు గంట, అది నా కోసమే వస్తోంది అన్నారు హాస్యం. వారు వెళ్ళిపోయే రోజు వచ్చినట్టే చెప్పారు, కానీ మేము అర్థం చేసుకోవాలి. తర్వాత ఒక పక్షం రోజులకే వారు పరమపదించారు. తపస్సు భగ్యమై జన్మించిన తాపసోత్తముడిగా వారిని నేను భావించాను. నాలో ఆంధ్రప్రదేశ్ మెచ్చుకోదగ్గ విషయాలు ఏమైనా ఉంటే అది వారు దిద్దిన మహానుభావుడే అయిన వాటిని దిద్దిన మహానుభావుడు ఆ నా గురుదేవుని ఆత్మకు ప్రణామాలు అంటున్నారు బ్రహ్మయ్య గారు. మా ఊరి పెత్తందారు, మా గ్రామ పెత్తందారుల గురించి ఇక్కడ వ్రాస్తా. వేమూరి రామన్న గారిని గురించి వ్రాయటానికి ముందు వారి తండ్రి సుబ్బయ్య గారి గురించి, అప్పటికి దేవరకోట జమీందారి చల్లపల్లి పరిస్థితుల గురించి పరిచయం చేస్తా. ఈయన 7 కత్తుల భూమి కల పెద్ద రైతు, బోళ్లపాడు గ్రామ పెత్తందారు. ఆ రోజుల్లో జమీందారీ పరిపాలనా పద్ధతిని అనుసరించి ప్రతి గ్రామానికి ఒక పెత్తందారు చొప్పున పరగణాకు 66 పెత్తందారులు ఉండేవారు. వంశపారంపర్యంగా వారికి పెత్తందారీ తనం దక్కేది. పరగణాకంతకు ఒక పెత్తందారు. ఆయనకు పరగణాపై తనవారు అనే ఆయన ఘంటసాలపాలెం వేమూరి వారి కుటుంబంలో జ్యేష్ఠుడు. వేమూరి వారు వెంకటరాముడు ఆయన కుమారుడు. ఒకనాడు జరిగిన సంఘటన ఇక్కడ చెప్తా. జమీందారు అంకినీయుడు గారు శివగంగ అమ్మవారిని ప్రతిష్ఠించిన మహాభక్తుడు. పేష్వా
పేష్వలు చెల్లించని కారణాలుగా జమీ వేలం కానుండగా పరగణ పెత్తదారుగా కలుసుకొని కలడానికి ఘంటసాల పాలెం వచ్చి వెంకట్రాముడు గారు చెరుగట్టు మీద నిలువు చెంబు కింద వేసుకొని కూర్చుంటారని చూసి నేనా ఆయన ముందు ఆపక కొన్ని గజాల అవతల పెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్ళి దిగారు. వెంకట్రాముడు గారు చెంబు మీద నుంచి లేవల అప్పుడు జమీందారు గారు వెంకట్రాముడు అంటూ కొన్ని గజాలు వెనకకు నడిచి రాగా ఆయన కూడా కొన్ని గజాలు వెళ్ళి ఆయనకు సన్మానపూర్వకంగా గౌరవ పురస్సరంగా సంబోధించి విషయం తెలుసుకొని మేముండగా జమీ వేలం పట్టమే అని వాయిదా నాటి పరగణలోని గ్రామాల పెత్తందారుల నుంచి డబ్బు వసూలు చేసుకొని జమీ వేలం పడకుండా కాపాడు ఆనాటి పెత్తందారుల ఆత్మగౌరవం అది. ఈ సుబ్బయ్య గారు ఘంటసాల గ్రామ పెత్తందారైన చందయ్య గారి అల్లుడు. గ్రామంలో చుట్టుపక్కల పలుకుబడిగల వ్యక్తి. ఒక రోజున మధ్యాహ్నం 12 భోజనానికి ముందు స్నానం చెయ్యడానికి అంగవస్త్రం కట్టుకొని సిద్ధంగా ఉండగా చిత్తూరు కరణ పేర్రాజు గారు, చిత్తూర్పు అంటారు, చిత్తూరు పేర్రాజు గారు వచ్చి గాబురమని ఏడ్చారు. ఏమిటంటే తన భూమికి శిస్తు చెల్లించలేదని, దానివల్ల జమీందారు కోటకు పిలిచి నెత్తి మీద దొంగలు మొత్తించి నిలబెట్టి అవమానించారని చెప్పేటప్పటికి ఉగ్గుడై పై బట్ట కూడా లేకుండా అదే అంగవస్త్రంతో 4 మైళ్ళు ఎండలో నడిచి సల్లపల్లి కోటలోకి వారి మామ అయిన ముత్యాల జమీందారు గారితో కలిసి హాల్లో కూర్చొని ఏవో ఆలోచనలు చేస్తున్న అంకినీయుడు ప్రసాద్ గారిని చూసి జమీ పుట్టిన తరువాత ఎంతమంది జమీందారులు అయ్యారు, మీరెన్నోవారు, అలా రైతులను ఎన్నడైనా హింసించారా? ఇలా అయితే రైతుల నుంచి శిస్తులు వసూలు చేస్తారా? జమీందారీ నిలిచినప్పుడు చూస్తా అని ఆ హాలు దద్దరినట్టుగా గట్టిగా అరిచారు. అసలే ఎర్రనికట్ ఎండలో నడిచి రావటంతో కోపంతో ఒళ్ళు తెలియని ఆవేశంతో ఉంటాం. అదంతా చూసి కంగారు పడి ఏం సమాధానం చెప్పకుండా అంకినీయుడిగా తెలివిగా దిగ్గున లేచి వెనక వసారాలోకి ఆ సుబ్బయ్యను ఈ వైపుకు అక్కడికి తీసుకురమ్మని ఆయనకు అక్కడ రాగానే ఏం బావా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయేమి, ఏమైనా పుచ్చుకోలేదు కదా అని పరిహాసవాడి. నీవేమైనా అంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు అనాలి కానీ పరాయి జమీందారు ముత్యాల వారి ఎదుటంటే నాకు మర్యాద ఉంటుందా? వారి మనం లోకువ ఇవ్వడం కదా. ఇంతకు వచ్చిన పనేమిటో చెప్పని ఆయన శాంతపరిచి ప్రశ్నించడం జరిగిన విషయం చెప్పి ఆ బ్రాహ్మణుడు నా బిడ్డంటి వాడు, ఆయనకు అవమానించడం నన్ను నేను మరిచిపోయేంత కోపం తెప్పి ఇకనైనా ఆయన శిస్తు చెల్లించలేడు. భూములు పంటలు పండవాయి, పెద్ద కుటుంబం, కరణీకరానికి మీరిచ్చే తిండికి చాలదు, ఎక్కడి నుంచి తెచ్చి శిస్తులు ఖండిస్తాడయ్యా అని తిరిగి గర్జించేసరికి ఇంతకీ ఏమంటావు అని జమీందారు అడగడంతో పెదపేర్రాజు గారితో సంప్రదించి కాజా ముఠాకు సముద్దారుగా ఆయన్ను నియమించి ఆయనకు ఇచ్చే జీతం శిస్తు కింద జమగట్టుకొని మిగతాది ఆయనకి ఇవ్వటానికి ఒప్పందం చేసి తిరిగి ఘంటసాల చేరుకున్నారు. కాపు కరణం ఇద్దరు. ఇలాంటి చండ ప్రచండుడి కుమారుడు రామన్న గారు పొట్టి కొరసమని బలాఢ్యుడు. ఆయనకు డబ్బు చేపట్టడం తెలియదు. అందుకు రూపాయి అనాపత్తులు ఎప్పుడైనా ఖర్చు పెట్టాడా అనేది అనుమానం. ఆయన ఆశ్రిత వత్సలు ముందొచ్చి చెప్పుకున్న వాళ్ళ తరఫున ఆయన ఉండటం స్వభావం. న్యాయము అన్యాయము సత్యము అసత్యము ఆ సంగతి దేవుడికి. తాను ఒకరి డబ్బు తినేది లేదు, తాను 10 మందికి పెట్టడం నిత్యం జరుగుతాయి. భూములు పుట్ర నివేదన స్థలాలు అడగని వాళ్ళని గ్రామంలో అన్ని వర్గాల చేత ధర్మాత్ముడు అనిపించుకుని మా మేనమామ గారు ఆయన్ను బాబు అని పిలిచేవారు. అలాగే ఊళ్ళో అందరికీ బాబు గారయ్యారు. ఆయన భార్య పేరు సీతం. నా వివాహానికి శుభలేఖలు ఈయన పేరునే వ్రాయించాను. ఈ సీతారాములను పూజించి వారి ఆశీర్వదనాలు అందుకొని నేను పాలకి ఎక్కాను పెళ్లి కొడుకు. వీరికి 5 కుమారులు, 1 కుమార్తె. రామన్న గారి మొదటి సంబంధం భార్య 2 కుమారులున్నారు. ఈ సీతారాముల పెద్ద కుమారుడు
వెంకయ్య గారు, తండ్రి రామన్న గారి తాత బాలకృష్ణమ్మ గారి పేరు ప్రతిష్టలు పెరిగిపోయారు. అజాతశత్రు. ఆయన కోపం రాదు, వస్తే ఆయన ముందు ఎంతటి వాడైనా నిలబడడం చాలా కష్టం. ఈ 16 ఏళ్ళు పంచాయతీ బోర్డు అధ్యక్షుడిగా జనరంజకంగా వ్యవహరించి చైర్మన్ వెంకయ్య గారనే పేరు వీరికి ఏర్పడి గ్రామంలో పార్టీల కక్షలున్న ఎదిరి పక్షం ఎప్పుడు కూడా పొందిన అదృష్టం. జలధీశ్వరాలయం ముఖమండప నిర్మాణంలో వీరి కృషి ప్రధానం. ఈ పంచాయతీ బోర్డు అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను నా స్నేహితుడు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, వేమూరి సీతారామయ్య సభ్యులు. గ్రామాభివృద్ధి సౌభాగ్యం దృష్టిలో పెట్టుకొని కలిసి మెలిసి పనులు చేయించేవారు. ఒకప్పుడు పంచాయతీ బోర్డు అధ్యక్షుడిగా నన్ను ఉండమని ఆయన కోరారు. ఆయన వెంట పెద్దలే అధ్యక్షుడిగా ఉండటం, మాబోడి పిల్లలు వాళ్ళకి సహాయకంగా ఉండటం మంచిదని వారిని ఒప్పించాం. అప్పుడు పంచాయతీ బోర్డు ఆఫీసర్ మా మేడ మీదే ఉండి ఆయన కొంతకాలం బందర్ తాలూకా బోర్డు సభ్యులు. తిరిగి ఎన్నికలు వచ్చిన ఆయన చిన్న తమ్ముడు లక్ష్మయ్య గారి సూచనపై ఆయన నన్ను తాలూకా బోర్డు సభ్యుడిగా ఉండటానికి ప్రోత్సహించి బలపడి పోటీ లేకుండానే సభ్యుడనై తర్వాత తాలూకా బోర్డు అధ్యక్షునయ్య. తాలూకా బోర్డు సభ్యత్వానికి అధ్యక్షతకు 4 ఐల ప్రయాణపు ఖర్చులు వగైరా 60 రూపాయలు. వెంకయ్య గారు చనిపోయే వరకు ఆయన ఆశీర్వచనాలు నాకున్నాయి. నేనెక్కడ ఉన్నా నా యోగక్షేమాలు ఆలోచిస్తూ ఉండేవారు. ఆయన కాంగ్రెస్ సానుభూతి, కాంగ్రెస్ వాదిగా నేను చేసిన కార్యక్రమాలు, ఆయన అండదండలు నిరంతరం నాకు అందజేశారు. 1945 51 వరకు 6 ఏళ్ళు నేను కాంగ్రెస్ కమ్యూనిస్టు పోరాటాలు ఆయన స్వంత చిరంజీవి గొర్రెపాటి వెంకట్రామయ్య ఆ పార్టీకి నాయకత్వం వహించిన ఆయన మాకే అన్ని విధాల సహాయ సంపత్తినిస్తూ మాలోనే. వేమూరి లక్ష్మయ్య గారు, వీరు రామన్న గారి చిన్న కొడుకు. చాలా అందమైన వాడు, ఉదారుడు, ఉత్సాహ ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. మంచి కార్యసాధకుడు. ఆయనలో చిరతాత రామస్వామి తెలివితేటలు చాకచక్యం ఉన్నాయి. ఎస్టేట్లోని ముఖ్య గ్రామాల్లో మంచి పలుకుబడి. ఆ గ్రామాల్లో పెత్తందారులు వీరి మాట వినేవారు. అలా గాని ఎడల కొందరు యువకులైనా ఆయన పక్షాన ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడి ఉండడమే జరిగింది. పోలీసులకు ఆయన ముఖ్య స్నేహితుడు. ఆఫీసర్లను బుట్టలో వేసే ప్రజ్ఞ ఆయనకు అపారం. ఆయన ఉన్నంత వరకు ఏ ఉద్యోగి గ్రామంలోకి వచ్చినా శ్రద్ధసోపేతంగా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం జరిగేది. ఆయన యాక్టింగ్ మునసవుగా ఉంటూనే కాంగ్రెస్ ఉద్యమ సాఫల్యకు చాలా తోడ్పడి రామన్న చిట్టన్న గారుల సంబంధాన్ని గురించి పైన చెప్పా. ఆయన రామన్న గారి కుమారుడు, నేను చిట్టన్న గారి మనవడు. మా కుటుంబాలు ఒకగానే లెక్క. నేను భవిష్యత్తులో పైకి రాగలను, నా వల్ల గ్రామ ప్రతిష్ట పెరుగుతుందని అందరితో చెప్పేవాడు. నాలోని ప్రజా గ్రామ సేవా బీజాలు ప్రభవింపజేసింది ఆయనే. నేను కోరిందే తడువుగా నాకు ప్రోత్సాహమిచ్చి సహాయం చెయ్యడానికి ఆయన కర్తవ్యంగా భావించేవాడు. గ్రామంలో ఇళ్ళు తగలబడిపోగా వాళ్లకు వాసాలు తాలూకు ఈ సహాయం చెయ్యడానికి ప్రయత్నించడంలో, గ్రామంలో తూర్పున ఈశాన్య మూల సప్తాలను వేయించడంలో నా గ్రామ సేవ ప్రారంభమై 1920లో మహాత్ముని శంఖారావం దేశాన్ని ఓట్ల నిరాకరణ తయారు చేయడంలో ఆంధ్రదేశమంతటా తాలూకా సభలు జరుగుతుండగా దివి తాలూకాలో సభ ఘంటసాలలో జరపడానికి సంకల్పించి పెద్ద ఎత్తున అంచనాలు వేశారు. పండిత వెంకట సుబ్బయ్య, నేను, నా సహచరుడైన మిగతా యువకుల్లో తగినంత ప్రోత్సాహం కనబడని కారణాన మేము చాలా నిరుత్సాహపడి ఈ సంగతి తెలుసుకున్న లక్ష్మయ్య గారు నా దగ్గరికి వచ్చి, ఏమోయ్ వేసిందే ఒక గంతు, తగిలిందే ఒక దెబ్బ అని మీరు ఒక ఘనకార్యం తలబెట్టి అదే ప్రథమ అంతలో జగజారితే మీరు చేసేదేమిటి? ఇంకా మీ పలుకుబడి మీకు తెలియదు. మీరు కోరితే ఇవ్వని వాళ్ళెవరు. నేను 10 మందితో చెప్తా, మీ వెంట నేను వస్తా, బయలుదేరండి అని ప్రోత్సాహి 500 రూపాయలు వసూలు. అది తాలూకా సభ కాదు, జిల్లా సభ అనిపించుకున్నది. దీంతో నేను, నా మిత్ర బృందం జిల్లాలో కొంత పేరు ప్రతిష్టలు గలవాళ్ళవై
రాజకీయ రంగంలో ఇది మా మొదటి అడుగు. రెండవ అడుగు వేయటానికి శక్తి ఉత్సాహాలు మాలో ఏర్పడ్డాయి. కలిగిన నిరుత్సాహాన్ని తన ప్రోత్సాహమనే మంత్రదండంతో పోగొట్టి మమ్మల్ని దేశ సేవకు పురిగొల్పిన వారు లక్ష్మయ్యగా. ఆయన తమ అన్న కుటుంబం పెద్ద పూజ్యుడు. తాలూకా బోర్డు సభ్యుడిగా అది వరకు ఉన్నవాడు. నువ్వు సభ్యుడిగా మాత్రమే ఉండగలవు. బ్రహ్మయ్యను మనం సభ్యుడిగా పంపితే ప్రెసిడెంట్ కాగలడని చెప్పి ఆయన స్థానే నన్ను తాలూకా బోర్డుకు వెళ్ళేటట్టు చేశారు. తాలూకా బోర్డు అధ్యక్షతకు అభ్యర్థిగా ఉండాలనే కోరిక అప్పటికి నాలో లేదు. ఆయన భవిష్యత్ సూచనల ద్వారా ఆ కోరిక నాలో బీజారోపణ జరిగింది. ఆయన కంటే నేను 8 సంవత్సరాల చేత ఆయనకు నాపై పలుకుబడి కాదు. నేనేమైనా వ్యవహారం మధ్యవర్తిగా ఉన్న సందర్భాలు నాకు సిఫారసు చేయమని ఎవరైనా ఆయన్ని కోరిన అభివృద్ధికి రాదగిన బ్రహ్మయ్యకు సిఫారసు చేసి అతన్ని తప్పుదారిని పట్టి అతని గౌరవం తగ్గించడం నా వల్ల కాదని చెప్పాను. నేను తాలూకా బోర్డు ప్రెసిడెంట్గా ఉన్న ఇంకా ఏ ఇతర పదవుల్లో తానే ఆ పదవిలో ఉన్నట్టు ఆనందించేవాడు. నల్ల జెండాల కేసులో నేను సబ్ జైలులో ఉండగా చూడవచ్చి కళ్ళ నీరు పెట్టి నేనే ఆయనకు ధైర్యం చెప్పాలి. వేమూరు జైలులో ఉండగా చూడవచ్చు రాయి వెళ్ళు మహాధైర్యంగా ప్రోత్సాహ వాక్యాలు గ్రామంలో తాలూకాలో అప్పుడు ఉప సత్యాగ్రహం, కళ్ళు దుకాణాలు టికెటింగ్, ఈత, తాటి చెట్ల గెలలు నరకల జరిగే రోజు వాటిని చేసే కాంగ్రెస్ సేవకులను ప్రోత్సహించి తగిన బలమిచ్చి ఉద్యమం జయప్రదం కావడానికి సాయపడవలసిందిగా నేను కోరిన వెంటనే సరైన కార్యరంగంలో దూక. ఆయన అప్పుడు ఘంటసాల యాక్టింగ్ మనసు. ఆ రోజుల్లో ఆయన పగలు ఉద్యోగులతో, రాత్రులు కాంగ్రెస్ వాదులతో ఉండి అన్ని విధాలా కాంగ్రెసుకు ఉద్యమానికి పట్టు గొమ్మ అయ్యా. ఈ విషయం కన్నీగా విని డిప్యూటీ కలెక్టర్ ఆయన్ని మందలింపుగా మాట్లాడగా రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సమాధానం చెప్పేసరికి ఆయనకు గల పలుకుబడిని గుర్తించిన వాడవడం వల్ల ఆయన వినటట్టు ఊరుకొని సర్వ విధాలా ప్రోత్సాహమిచ్చి ఈ లక్ష్మయ్య గారి నిత్యం స్మరించడం నా కర్తవ్యం అని ఘంటసాల ఈయన బ్రహ్మయ్య గారు జమీందారీ వ్యతిరేక ఉద్యమానికి పునాది. ఘంటసాల గ్రామం పెత్తందారు చెంచయ్య గారి కొడుకు వెంకయ్య గారు గ్రామ మనసు మంచి ఔదార్యం, బంధు ప్రేమ, న్యాయ దృష్టి గల గొప్ప వ్యక్తి. ఆయనే మన మేలల్లటి కొండపల్లి వారిని వంతరిపాలెం నుంచి, తిరువూరు తాలూకా బిల్లనపల్లి నుంచి కాకుమాను వారిని ఆ ఊరికి తీసుకొచ్చే మా ఊరికి బంధుప్రియుడు. ఈయన భార్య పేరు నాగమ్మ గారు. అఖండమైన తెలివితేటలు గల వ్యక్తి. వీరి పెద్ద కుమారుడే బాలకృష్ణమ్మ. ఆయన ఆర్జించిన పేరు ప్రతిష్టలే, అవలంబించిన ధర్మ ప్రవృత్తి, సత్య నిర్ణయంలో ఆయన చూపిన జంకు కొంకు లేని సాహస మార్గమే ఇవాళకి ఘంటసాల పేరు ప్రతిష్టలు గల గ్రామంగా వన్నెకెక్కడానికి కాదు. తండ్రి వెంకయ్య గారి తర్వాత గ్రామ మునసబయ్య. ఆనాటి ఉద్యోగుడు బాలకృష్ణమ్మ గారి మాట సత్యంగా భావించి గౌరవించారు. జమీందారీ విధానం రైతులను పీల్చి పిప్పి చేసే విధానమని వేరే చెప్పక్కల. జమీందారు చేసే అక్రమాలను ఎదుర్కోవడం అంటే ప్రతి చిన్న తగాదా హైకోర్టు వరకు సివిల్ క్రిమినల్ కేసుల్లో ఎరుక్కొని రుణప్రాయాలై రుణాల పాలై భూమి పుట్ర అమ్ముకోవాల్సిన దుర్గతి కోరి తెచ్చుకోవడం. అలాంటి సాహసవంతుడు 100కి 1 ఒక్కరు. అలాంటి వారిలో ఒకరు బాలకృష్ణమ్మగా, రెండవ వారు నూజివేడ్ జమీందారులను ఎదిరించిన ముస్తాబాద్ కాపురస్తుడు కడియాల చంద్ర. రైత్వారీ పద్ధతి అమల్లో రాకపూర్వం రైతు జమీందారు మధ్య ఆస్రా లేక అమానీ పద్ధతులు అమల్లో ఉండే. ఈ పద్ధతిలో రైతు పండించే పంటలో సగం జమీందారుది. ఆ పంటను మరకంతో కొలవక పిచ్చబోడి తక్కువ మరకంతో కొంచెం బజారు ధాన్యపు ధరను
జమీందారు రైతుల వద్ద జబర్దస్తిగా పుచ్చుక దీనికి ఆందోళన చేసి విచారణ సాగే. నిఖా అంటే ఖచ్చితమైన మరకంతో కొలిచేటట్లుగా ఉద్యోగుల చేతి నిర్ణయం చేయించారు బాలకృష్ణమ్మ. 2. ఆ రోజుల్లో కత్తి అంటే భూమి 17 ఎకరాల భూమి, అమ్మవారి రుసం 2 రూపాయలు, బాజా ఖర్చు 2.5, ఆటగాళ్లకు జమీందారీ ఉద్యోగులకు ఖర్చు 7 అణాలు, నాయకుడికి 2 అణాల 7 పైసలు, మొత్తం 5 రూపాయల 1 అణా 7 పైసలు వసూలు చేసేవాడు జమీందార్. ఇది అక్రమమని హైకోర్టు వరకు 1873 వేమూరి వెంకయ్య పరగణ పెత్తందారు బాలకృష్ణమ్మ గారు వెళ్ళి జయం పొంది ఖర్చుల కింద 300 రూపాయలు జమీందారు నుంచి వసూలు. దీనికే పరగణ నాట్యమని వ్యాజ్యమని ప్రసిద్ధి. 3. పాళ్ల శిస్తులు తాళి ఈత చెట్లకు గీసే కళ్ళు గీస్తూ ఉన్న అని రైతుల వాదన, గీతకు తగిన అని జమీందారు వాదన. హైకోర్టు తీర్పు గీస్తూ ఉన్న అనే రైతు వాదనకు అనుకూలంగా వచ్చింది. కరణాలకు జీతాలు లేవు. పూర్వం రైతుల నుంచి కత్తికి అంటే 17 ఎకరాలకి రూపాయి జమీందారు వసూలు చేసి కరణాలు తమకు అనుకూలంగా వర్తించేట్టు చేసుకునేవారు. దీనికి కరణం సెలగ అనే పేరు. దీని జమీందారు రైతుల నుంచి వసూలు చెయ్యరాదని హైకోర్టు తీర్పిచ్చి. పగ్గం కేసు రైతు తన భూమిలో తుమ్మ చెట్టు కొట్టుకోగా పోరంబోకులో కొట్టాడని జమీందారు క్రిమినల్ కేసు పెట్టారు. సివిల్ స్వభావమని కోర్టు నిర్ణయం అయిన తర్వాత తిరిగి సివిల్ కోర్టులో వ్యాజ్యం. అక్కడ పగ్గం అంటే 44 గజాలు అని జమీందారు వాద, 48 గజాలని రైతు వాద. కత్తి అంటే 14 ఎకరాలని జమీందారు వాద, 17 ఎకరాలని రైతు వాద. రైతు వాదన నెగ్గింది హైకోర్టు. రైతు 350 ఖర్చులు ఇచ్చుకోవాల్సి వచ్చింది జమీందారు. ప్రతి చిన్న తగాదాకు రైతులు కోర్టుకు లాగడం, ఖర్చులు పెట్టుకోలేక కోర్టుల చుట్టూ తిరిగే యమయాతన పడలేక రైతు జమీందారుకు లోబడి ఆయన అన్యాయాలకు తల ఒగ్గాల్సిన వాడయ్యా. బాలకృష్ణమ్మ ఈ ఎస్టేట్లో రైతులకు నాయకత్వం వహించి ఆ సమస్య పరగణా సమస్యలుగా చేసి అష్ట కష్టాలు పడి సమిష్టి ధనంతో జయించారు ఢీకొనేవారు. ఆర్థిక స్తోమతకు ఈయన అవలంబించిన విధానాలు నమూనాకు గ్రామంలో ఒక శుభముహూర్తాన 10 పెళ్ళిళ్ళు జరిగాయి. దొడ్డి సంభావన, పెత్తనం, గ్రామ పెత్తందారు. పాలకి ఒకటికి 10 రూపాయలు చొప్పున 100 రూపాయలు మగ పెండ్లి వాళ్ళ దగ్గర వసూలు చేశారు. బ్రాహ్మణ సంతర్పణకు బియ్యం, పప్పు, కూర వగైరా ఆడపెండ్లి వాళ్ళ దగ్గర వసూలు చేశారు. ఇతర తక్కువైన కాయగూరలు గ్రామంలో కోటలతో కోసుకొచ్చారు. క్షీరాన్నానికి తగిన పాలు రైతుల దొడ్లో పాలు పిండే సమయంలో పోగు చేసేవారు. ఆ కిందటి రోజునే తీయని పెరుగు, మామిడి పళ్ళు, విసనకర్రలు వగైరా జాగ్రత్త చేశారు. ఆనాడు బ్రాహ్మణులందరికీ శ్రద్ధసోపేతంగా సంతర్పణ చేసి వారికి తమ స్వహస్తాలతో గంధం పూసి అది వరకే సిద్ధపరిచి ఉంచిన మల్లె పువ్వుల దండ గ్రామంలో పూసినవే వారి మెడలో వేసి విసనకర్రలతో వారికి విసిరి అనా బేడో వారి చేతిలో భక్తి శ్రద్ధలతో ఉంచి సన్మానం చేసి వారితో కొంత శాస్త్రచర్చ పురాణ గోష్ఠి జరిపి ఆ బ్రాహ్మణులందరూ బాలకృష్ణమ్మ గారి గురించి డబ్బు ఎంత ఇస్తే మాత్రం ఈ మర్యాద మన్నలు మరొక చోట ఎవరైనా చేస్తారా? ఆ దేవతా విగ్రహం, ఆ పాండ్య ప్రకర్ష అని పొగుడుకుంటూ తమ గ్రామాలకు వెళ్ళి కొద్ది ఖర్చుతో బ్రాహ్మణులను సంతృప్తిపరిచారు. తన కీర్తి పెంచుకున్న జమీందారీ వ్యవహారాలు ఖర్చుకు డబ్బు సేకరించుకున్న 1883 ఉప్పెన గారికి ఓడ ఒకటి కొట్టుకు వచ్చి ఘంటసాల నేల మీద పగిలిపోయి దాని కలప వగైరా జమీందారి హుకుం ప్రకారం వారి తాబేదారు కూలీలతో పోగు చేయించి గొట్టలు పెట్టించుకున్నారు. బాలకృష్ణమ్మ గారు వాటి మీద విలాసాలు చూసి తాడేపల్లి వారిదిగా గుర్చి వారికి కబురు చేశారు. మీ ఓడ కలప తోలి పెట్టనున్నాను, జాగ్రత్త చేసుకోమని.
ఒక రోజున కొన్ని బళ్ళపై బందరు కలప తోలిపెట్టి వాళ్లకు బాడుగ మాత్రం ఇవ్వమని ఉత్తరం రాశారు. వారు పరమానంద భరితులై ఒకరోజు బాలకృష్ణమ్మ గారిని సన్మానించనించి ఘంటసాల నుంచి తీసుకువెళ్ళి విందు భోజనాలయ్యాక ఒక పల్లెల్లో తాంబూలంతో 80వ నంబరు ధోవతులు బంగారు మొలతాడు సమర్పించి ధోవతులు మాత్రం తీసుకొని ధరించారు. మొలతాడు తీసుకొని వారు తీసుకోవలసిందిగా ప్రాధేయపడగా ఈ ధోవతులతో మీరు సత్కరించారు. మరొకప్పుడు నేను మిమ్మల్ని మరొక ధోవతులతో సత్కరించగలను. ఈ మొలతాడు వంటి విలువ గల వస్తువులు తిరిగి మిమ్మల్ని సత్కరించగల ధనికుణ్ణి కాను లేదు. అలాంటి స్థితిలో మీకు అక్రమ లాభంగా పరిగణించగలని అని ధర్మపీఠమనగా న్యాయమూర్తిగా సమాధానమిచ్చి ఈ సంఘటన తాడేపల్లి వారి బాలకృష్ణమ్మ గారి శాశ్వత స్నేహితులు రైతులపై జమీందారు అక్రమ వ్యవహారాలకు తలపెట్టినప్పుడు అందుకు ధనం కావాల్సిన కొంతమంది చేత వారి పేర ప్రామిసరీ నోట్లు రాయించి డబ్బు అప్పుగా తెప్పించారు. మళ్ళా వడ్డీతో తెచ్చారు. ఉద్యోగులకెవరికైనా సిఫార్సు కావాల్సి వస్తే జమీందారు దీటైన ఉజ్జీగా తాడేపల్లి వాళ్ళని ఉపయోగించుకునే ఈయన వ్యవహార నిర్వహణ నైపుణ్యానికి ఇలాంటివి ఎన్నో చెప్పదు. రేపు కరణం మునసబుల సయోధ్య గురించి తెలుసు.